ఎందుకంటే అక్కడ ఏం జరిగినా తన మీద అనుమానం రాకుండా ఉండడం కోసం. ఏం చేయబోతున్నాడు సార్ ఆ వీరు? ఎగ్జాక్ట్లీ ఇదని చెప్పలేను గాని ఈ కుటుంబాన్ని తలకిందులు చేసేంత పెద్ద ప్రమాదమే ప్లాన్ చేస్తాడు. ఎందుకంటే నేను అతని తండ్రి గురించి పెదనాన్న దగ్గర డిస్కస్ చేయడంలోనే అతని గతం గురించి నాకు తెలిసిపోయిందనే క్లారిటీ వచ్చుంటుంది. నెక్స్ట్ నేను ఎలాంటి స్టెప్ తీసుకుంటానో అన్న భయంతో నాకంటే ముందే ఈ ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని క్రూరమైన నిర్ణయం తీసుకుని ఉంటాడు. అయితే రేపు కళ్యాణానికి మనం ఎవరం వెళ్లకుండా ఆపుదామా సార్? వద్దు గంగా, దానివల్ల పెద్దమ్మ దృష్టిలో బ్యాడ్ అవడం తప్ప లాభం ఉండదు. పైగా పెదనాన్న మాటిచ్చారు కాబట్టి జరిగి తీరాలి. కానీ ప్రమాదం అని తెలిసి ఎలా సార్? సైనికుడు ప్రమాదం అని తెలిసే యుద్ధభూమికి వెళ్తాడు. తన ప్రాణాల్ని పణంగా పెట్టి రాజుని రాజ్యాన్ని కాపాడుకుంటాడు. నేను ఈ కుటుంబం కోసం ఏ యుద్ధం చేయడానికైనా సిద్ధం. వాడు వినాశనం కోరుకుంటే నేను విధ్వంసాన్ని సృష్టిస్తాను. ఏటిళ్ళు ఇలా ఎడమొఖం పెడమొఖం కింద ఉంటే బావ అనుకున్నది జరిగేది ఎప్పుడు, నన్ను బావ కళ్ళలో ఆనందం చూసేది ఇప్పుడు. ఓరి గుంటడా, ఓరి గుంటడా. కార్తీక్ సార్. ఓ కార్తీక్ గుంటడా, నాన్న చెప్పే తినేసి నువ్వు ఇక్కడ నుంచి పేపర్ మీద ఓ అక్షరాలు రాసుకుంటుంటే అక్కడ మా చెల్లి కంప్యూటర్ మీద స్విచ్లు నొక్కుంటా ఉంటే ఇంక ఈ సూపర్ మార్కెట్ ఎప్పుడు డెవలప్ అవుద్ది? నన్నేం చేయమంటారండి? ఆవిడ నాతో ఫ్రీగా డిస్కస్ చేస్తే కదా, డౌట్స్ ఏమైనా అడిగితే కదా. ఆవిడ పాటికి ఆవిడ కామ్గా లైబ్రరీలో కూర్చున్నట్టుంటే నేనేం చేయగలనండి? ఓ అదే నీ ప్రాబ్లమ్. నాన్న సెట్ చేస్తా, నువ్వు ఇక్కడే ఉండు. చెల్లే మేడం, మనం ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం కంటే కార్తిక్ గారిని సలహా అడిగితే బాగుంటుందేమో. నాకేం అడగాలో కూడా అర్థం కావట్లేదు మేనేజర్ గారు. ఒరే మగ్గం, మాకం అదేలే, నువ్వు ఇక్కడ ఉండి అక్కడ ఉండి ఊసాడుకుంటే పని ఎటు జరుగుద్ది, రాళ్ళు మాడుకుంటే పని జరుగుద్ది కానీ. ఇదిగో చెల్లె, నీకు ఏదైనా డౌటింగ్ ఉంటే ఆగుంటున్నాడు కానీ మగ్గం గడికి ఎటు తెలుసు? హలో, ఐఎమ్ ద సీనియర్ మేనేజర్ హియర్. ఐఎమ్ సీనియర్ ఆఫ్ యూ. ఇదిగా కంటెంట్ దాటి కామెడీలు చేయక తమరు చేస్తుందేంటి? నాన్ శాతం నీకు డ్యూటీ రాయ్. అసలు నీది లొకేషనే కాదే. నాకు తెలుసు, ఈ సీన్ వరకునే ఇక్కడ, నెక్స్ట్ సీన్ అక్కడ. ఓ గుంటడు కార్తీక, ఓ పాలిట్రా. చెప్పండి. కుదంత ఎయిటింగ్ చెయ్యి, నువ్వు ఇట్రా. ఎక్కడ కూర్చో. చెల్లి డౌటింగ్ అడుగుద్ది, కుతంత ఆన్సరింగ్ చెయ్యి. ఏంటి ఏటా అలా ఎదురుగా ఉన్న షాపింగ్ మాల్ లో 1+1 ఆఫర్ ఏటేటికి ఎత్తున్నారు, నువ్వు ఈ గుంటడికి చెప్పు. ఈ చుట్టుపక్కల ఉన్న గొల్లల్లో పెసాదాలు ఏదేది ఏ టైంకి పెడుతున్నారు ఈ గుంట నీకు చెప్తాడు. లేకపోతే ఏటే బిజినెస్ ఎలా డెవలపింగ్ చేసుకోవాలో మిమ్మల్ని ఏదైనా డిస్కసింగ్ చేసుకోమంటే ఏటని నన్ను అడుగుతావు? నువ్వు ఆగవయ్యా రెబ్బన్ స్టార్, భోజ్పూరి హీరోలాగా. మేడం, ఏ ప్రాబ్లం ఉందో సార్ అడగండి. కార్తీక్ గారు, లాస్ట్ మంత్ సేల్ చెక్ చేస్తుంటే ఇదిగోండి ఇది అర్థం కావట్లేదు. మీరు టెన్షన్ పడకండి, నేను చూస్తాను. సో మనం రేపటి నుంచి ఈ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ పెడితే సేల్స్ పెరుగుతుంది. ఓ, అర్థమైంది కదండి? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, నా డ్యూటీ నేను చేశాను. మీకు ఎప్పుడు ఏ డౌట్ ఉన్నా నన్ను అడగండి. జీతం ఇవ్వాల్సింది మీరే కదా. చెల్లి నీకు జీతం ఎత్తదే, చెల్లికి నువ్వు జీవితాన్ని ఇచ్చేయి. అంటే ఈ సూపర్ మార్కెట్ కి జీవితాన్ని ఏమంటున్నాను.
మీ ఇద్దరు కలిసి కష్టపడి సేల్స్ పెంచితేనే కదండి సూపర్ మార్కెట్ లైఫ్ పెరిగేది. ఎరా బుడక ఏటంతావా? నేనేటంటాను, నీకేది తిన్నగా చెప్పడం చేత కాదంటాను. అలాగే అంతవా? అయితే పదరే నీకు భోజ్పురి సినిమా చూపిస్తాను. అందరూ వచ్చేసారుగా. మాటల్లో బావ కూడా వచ్చేసాడు. బావా ఒక్క నిమిషం. అత్తయ్య గారు, రేపటి కళ్యాణానికి ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. మీరు మావయ్య గారు పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపించడం ఒక్కటే మిగిలింది. అత్తయ్య గారు, మీరు కళ్యాణానికి కట్టుకునే పట్టు చీర, జ్యువెలరీ నేనే సెలెక్ట్ చేస్తాను. మీరు రేపు మహాలక్ష్మిలాగా కలకల్లాడిపోవాలి. ఆ తర్వాత మీకు ఆ ఛాన్సే ఉండదు కాబట్టి. కళ్యాణం సీతారాములకైతే ఆడంబరం మా ఇద్దరికీ అన్నట్టుంటుందేమో. మా దృష్టిలో మీ ఇద్దరే సీతారాములు అత్తయ్య గారు. కడుపులో కుట్ర పెట్టుకుని ఎంత వినయం నటిస్తున్నాడో చూడు. వీరు రేపటి కళ్యాణంలో పీటల మీద కూర్చునేది నేను, మీ అత్తయ్య కాదు. రుద్ర గంగ. వాళ్ళిద్దరే పీటల మీద కూర్చొని స్వామివారి కళ్యాణం జరిపిస్తారు. ఏమంటున్నారండి? వాళ్ళిద్దరినెందుకు పీటల మీద కూర్చోబెడతానంటున్నారు? కళ్యాణం జరిపించాల్సింది మనం. ఒకవేళ భాను బ్రతికుంటే నువ్వు భాను చేతే కళ్యాణం జరిపించేదానివి కదా. అవును, ఎందుకంటే బాను మన వారసుడు. ఇప్పుడు భాను లేడు కాబట్టి ఆ స్థానం రుద్రదే. మీరెందుకు ఇలా అంటున్నారో నాకిప్పుడు అర్థమైంది. కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు నేను రుద్రని కాకుండా వీరుని చేయమన్నాను కదా. ఆ పంతంతోటే మీరు రుద్ర గంగల చేత కళ్యాణం జరిపిస్తానంటున్నారు. నువ్వనుకున్నంత చీప్గా నేను ఆలోచించను శకుంతల. వారసుడంటే ఎవరు? మన కలను నెరవేర్చి ఆశయాల్ని, కుటుంబ గౌరవాన్ని తర్వాత తరానికి కూడా పెంచేవాడు. మొన్నటి వరకు ఏదో గడిచిపోతుందిలే అన్న ఈ కుటుంబంలో అందరికీ వాళ్ళ వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేసి గొప్ప మార్పు తీసుకొచ్చాడు. నేనెలా అయితే నా కుటుంబానికి అండగా నిలబడి ఈ స్థాయికి తీసుకొచ్చాను, నా తర్వాత ఈ కుటుంబాన్ని అలా నడిపించగలిగేది రుద్ర మాత్రమే.